वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక అంట, నేర్చుకోవాలంట. ప్రభుపాద చెప్పారు ఇందులో అన్నీ వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? నిన్న మొన్న మనం చెప్పుకున్నాం కదా ఆ శ్లోకాస్, వాటి యొక్క సారం కూడా ఇందులో వచ్చేసింది. సుప్రీం లార్డ్ ఉన్నాడు, ఆ లార్డ్ కింద కొందరు ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఎవరు ఆఫీసర్స్? పేర్లు చెప్పండి కొన్ని. ఇంద్ర, బ్రహ్మ, రైట్ వరుణ, రైట్, అగ్ని, అగ్ని, అందరు చాలా మంది వాయుదేవ, ఉన్నారు. వాయుదేవ అందరు. వెరీ నైస్ వెరీ నైస్, చాలిగా. సో యజ్ఞ పురుషుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు యజ్ఞ పురుషుడు, ఆయన్నే అన్నమాట. ప్రతి యజ్ఞానికి ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఏదో హోమం, గణపతి హోమం అని చేస్తారు కొందరు ఇళ్లల్లో. ఆ గణపతి హోమంకి యాక్చువల్ యజ్ఞ పురుషుడు ఎవరు? లార్డ్ కృష్ణ. కృష్ణుడు. లార్డ్ కృష్ణ. ప్రతి హోమము ప్రతి దానికి కృష్ణనే అల్టిమేట్ ఆయనకే కృష్ణార్పణం అంటారు. లాస్ట్కి అంత పూజ చేసేస్తారు. అంత పూజ అయిపోయినాక, ఇప్పుడు నేను టెంపుల్లో, ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారికి అన్నపూర్ణాదేవికి రోజు చాలా గ్రాండ్గా చేస్తారు. సో చాలా మంది వెళ్తారు. వాళ్ళు వెళ్ళేది ప్రసాదానికి. ప్రసాదం దానికి వెళ్ళినా మంచిదే. ప్రసాదం కూడా ఒక యజ్ఞమే, అది తినాలి. తింటేనే కదా చేంజెస్, బాడీ స్పిరిచువల్ అవుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. సో ఒక్కసారి 2 times వెళ్ళాను. ఎందుకంటే నేను లార్డ్ కృష్ణని పూజిస్తా కాబట్టి నేను వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏదో పిలిచారు, సరే అని వెళ్ళాను. వెళ్తే అంతా చాలా మొత్తం యజ్ఞం అంతా, పూజ అంతా అయిపోయాక కృష్ణార్పణం అన్నాడు లాస్ట్కి. అది. సో యజ్ఞ పురుషుడు లార్డ్ కృష్ణ, లాస్ట్కి ఆయనకే అన్నమాట అన్నీ చెందుతుంది, అన్నీ ఆయనకే చెందుతుంది. ఎందుకు? ఆయన యొక్క చేతులు, కాళ్ళు, ఆయన బాడీ పార్ట్స్ అన్ని ఎవరో కాదు, ఈ దేవతలే, ది డెమిగాడ్సే అందరూ. ఆయనని సర్వ్ చేస్తూ ఉంటారు మొత్తం డెమిగాడ్స్. ఇంద్ర, చంద్ర, వరుణ అందరూ. వీళ్ళందరూ అపాయింట్ చేశారు. ఎవరు అపాయింట్ చేశారు? లార్డ్ కృష్ణ అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసి ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇచ్చాడు. ఈ మీరు చూసుకోండి, ఇది మీరు చూసుకోండి, అది మీరు చూసుకోండి. చూసుకొని నా అంశాలు ఉన్నారు కదా, పాపం వాళ్ళు తప్పిపోయి వాళ్ళకి ఏవో కొన్ని కల్మషాలు, రోగాలు వచ్చి వేరే మెటీరియలిస్టిక్ వరల్డ్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోవాలి మీరు. వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరు? వీళ్ళందరూ ఎవరైతే లార్డ్ కృష్ణ నుంచి వచ్చేసారో, వేరే వేరే లోకాలకు వచ్చేసారు. మనలాగే ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. మనలాగే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ, అంటే ఇది ఒక జైలు లాగా అనమాట. సో వాళ్ళందరికీ చూసుకుంటూ ఉంటారు. ఈ డెమిగాడ్స్ అన్ని చూసుకుంటారు, సప్లై చేస్తూ ఉంటారు. ఎయిర్, లైట్, వాటర్, ఇవన్నీ, ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నీ సంతోషానికి వాడుకుంటావో ఈ నేచర్నంతా, నీ ఆనందం కోసం, నీ సంతోషానికి వాడుకుంటావో, అప్పుడు ఈ డెమిగాడ్స్ ఏమీ వర్క్ చేయవు. దే విల్ స్టాప్. కథం. స్టాప్ చేస్తే ఏమవుతుంది? ఇంకా ఏమవుతుంది? కరువు, కాటకాలు, సోర్సెస్ రావు. కరువు, కాటకాలు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాగే ఒకసారి కరువు కాటకాలు వచ్చాయి హైదరాబాద్లో కూడా. అప్పుడు ప్రభుపాద యజ్ఞ సంకీర్తన చేశారు. ఫుల్ వర్షం నెక్స్ట్ డే. ఇంకా పేపర్స్ అంతా అదే, పేపర్లో ఇట్లా డివోటీ వచ్చి ఇట్లా యజ్ఞం చేశాడు, సంకీర్తన యజ్ఞం. నెక్స్ట్ డే ఫుల్ వాటర్, అది ఇది అని. అలాగే పంజాబ్లో కూడా ఒకసారి అయింది 2009లో. ఫుల్, అసలు ఏమి వాటర్ లేదు, ఏం లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటే అక్కడ కూడా సంకీర్తన యజ్ఞం చేశారు. అది సండేనో ఏదో అంట. నెక్స్ట్ డే మండే ఫుల్ వాటర్ అంట. ఇంకా చూడు, ఇంకా కెమెరాసు, ఇంకా ఈ ఉంటారు కదా జర్నలిస్ట్,
మీద మీద పడి డివోటీస్ మీద వాళ్ళందరిని అడగడం అన్నమాట. అప్పుడు డివోటీ అంటే ఎంత గ్రేటో అర్థమైంది. సో అలా జరుగుతాయి, మిరకిల్స్ జరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు కృష్ణని సాటిస్ఫై చేయాలి, నువ్వు మెయిన్గా ఆయనని సాటిస్ఫై చేస్తే నీకు అందరు సాటిస్ఫై అయిపోతారు. డెమిగాడ్స్ అందరు సాటిస్ఫై అయిపోతారు. సాటిస్ఫై అయిపోయి కృష్ణ సాటిస్ఫై అయ్యాడంటే ఇంకా అన్నీ ఇదైపోతుంది. అందుకే ఇప్పుడు మీరు చూడండి, ఆయనకు ఫస్ట్ ఫుడ్ ఆయనదే, ఇదంతా ఇచ్చినదంతా, ఈ ప్రాపర్టీ అంతా ఆయనదే. కానీ కూడా ఆయనకు ఫస్ట్ పెడతాము. ఎందుకు అనంటే ఆయన ఐస్ నుంచి ప్రసరించిన ఈ ఐస్ నుంచి వచ్చిన వెలుగు ఈ ఫుడ్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ కంటామినేషన్ పోతుంది. అంటే డిసీజెస్ ఫ్రీ అయిపోతుంది, కర్మ ఫ్రీ ఫుడ్ అయిపోతుంది. అంటే ఇది ప్రీవియస్ లైఫ్లో నువ్వు ఏవేవో కర్మ చేసుకున్నావు, ఏదేదో చేసినావు, తప్పులు చేస్తావు, మనకు తెలియదు కదా. ఏవేవో తప్పులు చేస్తాం మనకు తెలియకుండా. చేసిన తర్వాత ఆ కర్మ అంతా పాపం వేసుకొని మళ్ళీ ఈ వరల్డ్కి వచ్చి కష్టపడుతూ ఉంటాం. ఎట్లా కష్టపడుతూ ఉంటామంటే చెప్పలేము, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వర్షంలో తడిచిపోతాం, లేకపోతే ఒక్కొక్కసారి అదేంటి డిసీజెస్ వస్తుంది, లేదో కరోనా రావచ్చు, ఏదన్నా రావచ్చు, అట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు కర్మ వెంటేసుకొని వచ్చాం కదా. సో అటాక్ అవుతూ ఉంటాయి, అన్ని ఏవో ఒకటి అటాక్ అవుతూ ఉంటాయి. జ్వరాలు వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే నువ్వు ఆ ఫుడ్ అండ్ ముందు పెట్టి, ఎప్పుడైతే నువ్వు కృష్ణ దిస్ ఈజ్ ఆఫర్డ్ టు యూ, నువ్వు ఫస్ట్ తీసుకో అని చెప్పి నువ్వు ఎంతో అంటే ప్లీజింగ్, ఎంత డివోషన్ ఉండాలి మనసులో. అంటే నువ్వు రావాలి, నీది పడితేనే నేను తినగలను అని నీ ఐస్ ఆ ఫుడ్ మీద పడాలి అని ఎంతో ఇదిగా చెప్పాలి నువ్వు. ప్లీజింగ్ వేలో అంత ఇదిగా నువ్వు రావాలని చెప్పినప్పుడు తప్పకుండా హీ విల్, అది ఆయన నుంచి కళ్ళ నుంచి వచ్చిన మెర్సీ అది పడిపోతుంది. ఆ ఫుడ్ మీద పడినప్పుడు ఆ ఫుడ్ కర్మ ఫ్రీ ఫుడ్ అయిపోతుంది. అంటే ఇదివరకు నువ్వు చేసుకున్న కర్మ అంతా ఫ్రీ అయిపోతుంది. అంటే నీ భావనలో ఉంటుంది, నువ్వు చెప్పే, నువ్వు ఫీల్ అయ్యే భావనలో ఉంటుంది. అంతేగాని ఏదో అక్కడ పెట్టేశాంలే, ఫుడ్ అక్కడ పెట్టాంలే, ఆయన తింటే తిన్నాడు, లేకపోతే లేదు, తర్వాత చూసుకుంటా, ఆయన ఫస్ట్ అయితే పెట్టమన్నారు కదా, ప్రభుపాద పెట్టమన్నాడు కదా, అందుకే పెట్టాను అయిపోయింది, కొంచెం పోయి తీసుకొని తింటానులే. అట్లా ఉండొద్దు నీ మనసులో. ఎట్లా ఉండాలి, నీ మనసులో ఒక ఫీలింగ్ అనేది ఉండాలి. నాకు నన్ను పుట్టించిన ఈ భగవంతుడి కరుణ ప్రసరించాలి ఈ ఫుడ్ మీద. ఆయన ఇచ్చిందే ఇదంతా, ఆయన లేకపోతే నేను లేను, ఈయననే మొత్తం, సర్వస్వం ఈయననే అన్నట్టుగా పెట్టాలి. నువ్వు పెట్టి అప్పుడు నువ్వు ఆ ఫీలింగ్తో ఉండి తర్వాత వెళ్ళి కృష్ణ నువ్వు తిన్నావు అనుకుంటా అని తీసుకొని అప్పుడు నువ్వు తిను. డెఫినెట్గా నీ ఫీలింగ్స్ తోటి నువ్వు, ఎందుకంటే లోపల ఉన్నాడు కదా పరమాత్మ, ఆయన వింటూ ఉంటాడు, నువ్వేం చెప్తున్నావు వింటూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే పెట్టాను, ఏదో ప్రభుపాద చెప్పాడు నేను పెట్టాను పో, తర్వాత తీసుకుంటా, పెట్టినా కదా కొంచెం బాగా తీసుకొని తింటా అని నీలో ఏ ఫీలింగ్ లేకుండా చేసినావు అనుకో, లోపల పరమాత్మ ఉన్నాడు, వింటూ ఉంటాడు. ఈ ఎదవక అసలు భక్తి లేదు, పాడలేదు, ఏందిలే వీడికి అనేసి నెక్స్ట్ డే ఏదో జ్వరమో ఏవో ఒకటి అటాక్ అయితేనే ఉంటాయి అట్లాంటి వాళ్ళకి. మనం చూస్తూ ఉంటాం, డివోటీస్ కొందరు చాలా ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్. అంటే నువ్వు ఫీలింగ్స్ ఎప్పుడైతే నీకులో ఉంటాయో అప్పుడు డెఫినెట్గా కర్మ ఫ్రీ అవుతావు. డెఫినెట్గా నీ ఫీలింగ్స్ తోటే ఉంటుంది, మొత్తం భావనలో ఉంటుంది. ఎందుకంటే భావగ్రహ జనార్దన్ ఆయన అన్ని నీ భావాలను అంతా గ్రహిస్తూ ఉంటాడు, లోపలనే ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ వాట్. ఎందుకంటే మెటీరియల్ వరల్డ్ అంతా ఫుల్ ఆఫ్ కంటామినేషన్, అంతా ఇంప్యూరే. ఇప్పుడు కలియుగం అంతా మొత్తం ఇంప్యూరే. నీకు భయానకంగా ఉంటుంది, ఇంకా ముందు ముందు ఇంకా భయానకం, తెలీదు ఎట్లాంటివి వస్తూ ఉంటాయో. సో ఈ భయంకరమైన వరల్డ్లో ఉండక ముందే నువ్వు భక్తి చేసుకొని చక్కగా ఇంకా మంచి వరల్డ్లోకి అయిపోతుంది హాయిగా. ఎందుకు ఇక్కడ ఉండడం, భక్తి చెయ్యి, మంచిగా భక్తితో ఉన్నావు, ఇప్పుడు ఎట్లాగో వచ్చేసావు. సో ఉండి భక్తి చేసుకో. అంటే ప్రతిదీ కృష్ణకి అర్పించుకో, ప్రతిదీ అర్పించి ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు. ఆయనకు అర్పిస్తూ
నువ్వు ఆయన ఇచ్చిన దానితోటి ఎంజాయ్ చేయి. ఆ రెమినెంట్స్ ఉంటాయి కదా, మిగిలిపోయినది ఆయన నుంచి ఆయనకి ఫస్ట్ పెట్టి తర్వాత నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండు. అప్పుడు డెఫినెట్గా నీకు తోడుగా ఉంటాడు. వీడు నావాడు, నా భక్తుడు, నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది అని ఆయనకు వస్తుంది. అప్పుడు డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో యూ కెన్ ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్. తర్వాత నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్లేది కూడా ఆయననే. మెల్లిగా జాగ్రత్తగా హ్యాపీగా ఎటువంటి బాధ లేకుండా తీసుకొని వెళ్తాడు. సో ఇవన్నీ ఆయన మీద నువ్వు వేస్తే డెఫినెట్గా అన్ని మంచిగా ఉంటాయి. ఇది ఇంకా పెద్దది, యాక్చువల్లీ ఇంకా మంచిగా చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. సో రేపు కూడా మనం ఒకసారి అందరితో చెప్పిపించి, అందరితోటి ఒకసారి మళ్ళీ ఇది రిపిటేషన్ చేయించి, మళ్ళీ ఇంకొంచెం దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం దీని గురించి మనం మాట్లాడుకొని డిస్కషన్ చేసి మనం రేపటితోటి ఈ శ్లోక క్లోజ్ చేద్దాం. 3.14. సో ఇప్పుడు ఈరోజు టైం అయిపోయింది. సో మనం ఏం చెప్పాలి ఇప్పుడు? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవత్ గీతా की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. तो ఇప్పటి నుంచి మీరు భక్తితో పెట్టండి. ఏది పెట్టినా ప్రభుపాదికి ఫస్ట్,